అన్నయ్య ఈసారి నీ మేనకోడలు స్కూల్ ఫస్ట్ వచ్చింది తెలుసా? కూతురు అంటే నా కూతురులాగే ఉండాలా. నా కూతురు అంది ఎప్పుడు చూసినా 4వ ర్యాంకు 3వ ర్యాంక్. ఎప్పుడైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు నీ మకానికి? మాన్సాన్ని చూసి నేర్చుకో, ఆ పాప ఎంత బాగా చదువుకుంటాంది. అమ్మయ్య చూసినావా దానికి ఏం రోషం వచ్చింది చూడు, సేమ్ వాళ్ళమ్మ బుద్ధిలో వచ్చినాయనే దానికి. సంవత్సరానికి 10,000 రూపాయలు ట్యూషన్ ఫీజే కడుతున్నాను, 3వ ర్యాంక్ వచ్చింది. ఏం ఫస్ట్ ర్యాంక్ రావచ్చు కదా. వాళ్ళమ్మ చాలా గారాబంగా పెంచుతుంది, పిల్లలని చాలా కఠినంగా పెంచాలా, అప్పుడే జీవితంలో పైకి వస్తారన్నయ్య. అమ్మా ఏమైందమ్మా? నేను మానసలాగా ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదమ్మా? నాన్న నన్ను తిడుతున్నాను నేను బాగా చదవట్లేదని. నేను బ్యాడ్ గర్ల్ నా అమ్మ. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఎంతో కష్టపడతా అమ్మ, కానీ రావట్లేదు. నాన్నకు నేనంటే ఇష్టం లేదా అమ్మా? అట్లేం లేదు నాన్న, నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు తెలుసా. ఊరికే అత్త ఎదురుగా అలా మాట్లాడతాడు. నేను మాట్లాడతాలే నాన్నతో. నేను ఈసారి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని నాన్నతో గుడ్ గర్ల్ అనిపించుకుంటా అమ్మా. సర్లే గాని నీకు ఇష్టమైన క్యారెక్టర్ అలవా చేసినా. ఏం చేస్తున్నారండి? ఫోన్ చూసుకుంటున్నా. చెప్పు. కాదండి, మీరు మీ చెల్లెలు కలిసి అనన్యాన్ని ఏమన్నారండి? అప్పుడే నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందే. కంప్లైంట్ ఎందుకు ఇస్తుందండి చిన్నపిల్ల? అసలు ఆ పాప మనసు ఎంత బాధపడింది తెలుసా? లేకపోతే కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు కదా. నా చెల్లి బిడ్డ చూడు, ఆ పాప స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ప్రైజులు తెచ్చుకుంటాను స్కూల్ నుంచి. ఈ అమ్మ చూస్తే ఇంకా 3వ ర్యాంకే. ఫస్ట్ పిల్లల్ని కంపేర్ చేయడం మానేసేయండి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అయినా 3rd ర్యాంక్ అంటే నీకు అంత తక్కువ ఉందా? నువ్వు ఎప్పుడు తెచ్చుకున్నావు స్కూల్లో 3rd ర్యాంకు? నీకు అది చిన్న విషయం కావచ్చు, కానీ ఆ పాప ప్రపంచం గెలిచినంత సంతోషంగా ఉంటుంది తెలుసా 3rd ర్యాంక్ వస్తే. చెట్టుకు పూసే పూల్లో ఒకటి రకంగా ఉండవు, చేతుకున్న వేల్లో ఒకటి రకంగా ఉండవు. అలాంటిది నీ కూతురు వేరే పిల్లల్లా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఒక మల్లెపువ్వు దగ్గర గులాబీలా లేవు అంటే అది ఏం చెప్తుందండి? ఎవరందం వాళ్ళకు ఉంటుంది. అలాగే నీ కూతురుకుండే టాలెంట్ నీ కూతురుకుంటుంది. మనం పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చిన ప్రతిసారి వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం విరిగిపోతుంటుంది. నీ చెల్లెలి కూతురు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే సంతోషించు, కానీ దానికోసం నీ కూతురు ఆనందాన్ని మాత్రం చంపేయకు. పోలిక మొదలైన చోట ప్రేమ తగ్గిపోతుంది, నమ్మకం తగ్గిన చోట మనసు ఎరిగిపోతుంది. నీ కూతురికి నువ్వు ఒక హీరోలాగా ఉన్నావు, దాన్ని మాత్రం దూరం చేసుకోకు. నేను ఇంత పెద్ద తప్పు చేసినానని అనుకోలేదు మైతా. ఇది నా బిడ్డ. ఇది అనన్య. నాన్న నేను ఈసారి నుంచి బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను నాన్న. మానసలా నేను బాగా చదువుకుంటాను నాన్న. నువ్వు ఇప్పటి నుంచి ఎవరిలాగా ఉండాల్సిన అవసరం లేదు, నీలాగే నువ్వు చదువుకో. నా కూతురు ఎట్లున్నా నాకు బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అందరూ ఒకేలా ఉండరు, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. దయచేసి మీ పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చకండి. వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.